ఇప్పుడు మన ఫ్యాకల్టీ శ్రీ ఫ్యాకల్టీ రాంబాబు సార్ ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారు. సో సార్ ప్లీజ్ వెల్కమ్. క్లాప్స్. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. allow me good evening. డిగ్రీ ఫస్ట్ ఇయర్ రేసు గుర్రంలో పరిగెడతాం. ఆయన అందరూ రేసు గుర్రాలే, మొత్తం హావరాలు. రైట్, ఓకే, మనం రేసు గుర్రాలే. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీట్ ఆల్ ఆఫ్ యూ. స్టూడెంట్స్ అప్పుడే భోజనాల కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. టైం అయింది. ఎనీహౌ, సంస్థ అధిపతులు చైర్మన్ సార్ శ్రీ కృష్ణ ప్రదీప్ సార్, అదేవిధంగా మన సంస్థకు సంబంధించి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటర్ శ్రీ భవానీ శంకర్ గారికి, అట్ ది సేమ్ టైం మన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న శ్రీ వరుణ్ సార్ గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. అట్లాగనే నాతో పాటు సహా ఉద్యోగులే ఉన్నటువంటి సీనియర్ అధ్యాపకులు శ్రీ పివి రావు సార్ గారికి, అట్ ది సేమ్ టైం మా యొక్క శివా సార్ గారికి, మన శ్రీకాంత్ సార్ గారికి, అలాగే మన లోకేష్ సార్ గారికి, రూపేష్ సార్ గారికి, అలాగే మన అందరి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న లేని వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున నా తరఫున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మీరు ప్రైవేటు పరం కాక 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ అని పేరు ప్రింట్ చేయాల్సింది. అది మీరు మర్చిపోయినట్టున్నారు గాబరాలో. ఎందుకంటే మీ ఉత్సాహం ఉరకలేస్తూ ఉంది. ఆ రేసు గుర్రాల మాదిరిగా పరిగెడుతూ ఉన్నారు. ఏమీ కనిపించట్లా, ఏమీ వినిపించదు కూడా. అయితే ఒకటి, సివిల్ సర్వీసెస్ ప్రాసెస్ అనేది ఇది ఎప్పుడూ మైండ్లో ఒక అగ్ని పర్వతంలో బద్దలవుతూ ఉంటుంది. ఇది ఏ రోజున కూడా తగ్గదు. కానీ అగ్ని పర్వతాన్ని మనం లావా మాదిరిగా తయారు చేసుకోవాలనుకునేటప్పుడు బద్దలయ్యే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్నవాడు ఎట్లా అయి ఉండాలంటే ఒక ఆణిముత్యం కావాలి. మీరందరూ కూడా ఏదో మామూలుగా వచ్చినటువంటి ఐఏఎస్ అకాడమీలో మీరు చేరలా. చూడండి, ఇప్పుడు వర్షం పడతా ఉంది. ఈ వర్షం బురదలో పడితే ఏమవుతుంది? బురదగా మారిపోతుంది. అదే వర్షపు చుక్క వేడి సర్ఫేస్ మీద పడితే ఏమవుతుంది? ఆవిరైపోతూ ఉంది. అదే ఒక వర్షపు చుక్క ఆల్చెప్పులో పడితే ఏమవుతుంది? ఆణిముత్యం అవుతుంది. మీరందరూ ఆల్చెప్పులో పడ్డారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ గొప్ప ఆల్చెప్పలు. అందుకే అక్కడున్న వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు అయినా సరే మీరందరూ ఆణిముత్యాలు. సివిల్ సర్వీసెస్ ప్రాసెస్ అనేది ఆలోచించాలి అంటే ఉత్తముడు జ్ఞానంతో ఆలోచిస్తాడు, మధ్యముడు అనుభవంతో ఆలోచిస్తాడు. అర్థమవుతుందా? మరి అధముడు ఏ విధంగా ఆలోచిస్తాడు? అవసరాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాడు. మరి నీచుడు స్వభావంతో ఆలోచిస్తాడు. పై రెండు మార్గాలు మీకు ఉండకూడదు. మీకు ఉండాల్సింది ఒకటే, పై రెండు ఉత్తమైన మార్గాలే మీకు ఉండాలి. ఎందుకంటే ఇది 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ. ఈ అకాడమీలో 2003 సంవత్సరంలో స్థాపించేటప్పుడు ఈ సంస్థ, అర్థమవుతుందా, నేటి వరకు అర్థమవుతుందా, 2024 21 సంవత్సరాలు పైబడి 22వ సంవత్సరానికి వస్తూ ఉన్నాం. మరి ఇన్నేళ్లలో అర్థమవుతుందా, ఎంతమంది గ్రూప్ 2 ఆఫీసర్లు పోయినారు, ఎంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు వెళ్ళిపోయారు, ఎంతమంది సివిల్ సర్వెంట్స్ వెళ్ళారు. నా రెండు కళ్ళతో చూసా, చాలామందిని చూస్తున్నా.
ఎందుకంటే ఈ సంస్థలో నేను దగ్గర 10-12 ఏళ్ళ పాటు పనిచేస్తూ ఉన్నా లెక్చరర్. ఎందుకంటే కృష్ణప్రదీప్ సార్ పూర్తిగా ఏ రోజున తను 2003, 2002, 2001 సంవత్సరంలో ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే సార్ మొత్తం ఆంధ్రదేశంలోనే పొలిటికల్ సైన్స్లో ఫస్ట్ ర్యాంకర్. జైలుగా స్టార్ట్ అయింది, ఆంధ్ర మొత్తానికి ఫస్ట్ ర్యాంకర్. అలాంటి ఆయన తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి, అర్థమవుతుందా, సివిల్ సర్వీస్ అన్నటువంటి ప్రాసెస్ని తన ఆలోచన మధ్యలో ప్రవేశపెట్టి ఆల్రెడీ అందులోకి వెళ్ళొచ్చి ఉన్నటువంటి అనుభవంతో తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి రాజీనామా చేసి ఈ సంస్థను స్థాపించబట్టే నేను మా ఉపాధ్యాయ బృందం అందరము ఇక్కడ ఉండడానికి అవకాశం కలిగింది. నిజం కాదా? అంటే ఒక ఆలోచన ఎంతమంది జీవితాలను మారుస్తుందో ఈ సంస్థ ఒక నిదర్శనం. ప్రారంభించేటప్పుడు కృష్ణప్రదీప్ సార్ ఒక్కలే, కానీ ఈ రోజున ఎన్ని వేల మంది ఈ సంస్థ నుంచి బయటికి వెళ్ళారు, ఎన్ని వేల మంది ఈ సంస్థలో ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి ఒక ఆలోచన విధానాన్ని, మీకున్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని కార్యరూపం దాల్చి ఈ సివిల్ సర్వీసెస్ అన్నటువంటి ఒక మహాయజ్ఞాన్ని మీరు జయించాల్సిన అవసరం ఉంది. ఏ సర్వీసులోనూ లేని ఒకే ఒక్క గొప్ప అవకాశం, రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయ్యే అవకాశం ఒక్క సివిల్ సర్వీసులో మాత్రమే ఉంది. ఇది మీరు అందరూ గుర్తించాలి. ఇది నేను నిండు మనసుతో చెప్తున్నా. ఒక డాక్టర్ గొప్పవాడైనా హాస్పిటల్కి పరిమితం అవుతాడు. ఒక ఇంజనీరు పూర్తిగా ఒక ప్రభుత్వ ఇంజనీర్గా మారతాడు. కానీ ఒక సివిల్ సర్వెంటు ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాడు, రేపు వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉంటాడు, అవతల నాడు ఎకనామిక్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, లేదా ఎల్లుండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. కానీ ఒక సివిల్ సర్వెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎందులోనికి వెళ్ళినా రాణించగలుగుతాడు. ఒక సీనియర్ ఇంజనీర్ వచ్చినా, ఒక సీనియర్ డాక్టర్ వచ్చినా, ఒక 24 ఏళ్ళు 23 ఏళ్ళు సాధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ముందు చేతులు కట్టుకొని సల్యూట్ చేయాల్సిందే. ఆ స్థాయి మీ అందరికీ ఉంది, వస్తుంది. ఎందుకంటే రేసు గుర్రాల మాదిరిగా పరిగెడతా ఉన్నారు. ఈ రేసు గుర్రాల విధానము మీ సివిల్ సర్వీసెస్ ప్రాసెస్లో సాధించాలి. అక్కడ ఉండగాలి, ఇక్కడ ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ టాలెంటే ఒక్కడు సొత్తు కాదు, అందరి సొత్తు. కనుక ఈ సొత్తుని మీరు వినియోగించుకోవాలి. ఎంతోమంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మనకున్నారు, వాళ్ళందరి అనుభవాల్ని మీరు తీసుకోవాలి. సీనియర్స్ జూనియర్స్ అనేది మన మధ్యలో మాత్రమే. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క అభ్యర్థి స్టూడెంట్ ఒకే ఆలోచనతో, ఒకే డిజైర్తో, కాన్సెప్ట్తో వచ్చినటువంటి అభ్యర్థి మాత్రమే. కనుక అటువంటి అభ్యర్థికి ఎక్కువ తక్కువ తేడాలు ఉండకూడదు, అందరూ సమానమే. ఇక్కడ ఫలానా అభ్యర్థి అని భేదం లేదు. మీరందరూ కూడా ఒకే లక్ష్యంతో ముందుకు వచ్చినప్పుడు దాన్ని సాధించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, సాధింపజేయాల్సింది. దాన్ని సాధించుకొని మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మీ జిల్లాకు, మీ రాష్ట్రానికి పేరు తెచ్చే అవకాశం, తీసుకొచ్చే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. జీవితంలో ఎప్పుడూ మామూలుగా ఆలోచించే విధానం అనేది సర్వసాధారణం. ఇప్పుడు ఈ వర్క్ అంతా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అంతా జీవితంలో స్మాల్ మైనర్ పార్ట్. మనం ఇక్కడికి వచ్చింది చాలా బిగ్గెస్ట్ మైనర్ పార్ట్తో వచ్చాం. ఆ బిగ్గెస్ట్ పార్ట్ని సాధించేంత వరకు నిద్రపోకూడదు. ఒకప్పుడు ఇట్లాంటి అవకాశాలు లేవు. ఇంటర్మీడియట్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, లేకపోతే పీజీ చేసినా, ఆ తర్వాత కోరిక చిన్నప్పటి నుంచి ఉన్న సివిల్ సర్వీస్ సాధించే అవకాశం లేదు. కానీ ఈ రోజున మనలాంటి సంస్థ, మీరు ఇంటర్మీడియట్ నుంచే స్కూల్లోనో ఎక్కడో మీ మనస్సులో ఒక డిజైర్ ఉంటే ఆ డిజైర్ని సాధించుకోవడం కోసం
ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో పాటు డిగ్రీ సర్టిఫికేట్తో పాటు మీ డిజైన్ తీర్చగలిగినటువంటి ఒక గొప్ప సంస్థలోకి మీరు అందరూ వచ్చారు. ఆ డిజైర్ తీర్చుకోవాలి. ఎందుకంటే స్కూల్ స్టేజ్లో మనకి ఒక కలెక్టర్ని చూడొచ్చు, లేదా ఒక ఎస్పీని చూడొచ్చు, ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూసినప్పుడు మీ మనసులో ఒక బీజం పడుతుంది. కానీ ఇట్లాంటి సంస్థ లేనప్పుడు ఆ బీజానికి ఆ డిజైర్ తీర్చుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే ఇట్లాంటి సంస్థ ఉంటే ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళు అయిన వెంటనే 1 సంవత్సరం కోచింగ్ తీసుకుంటే మీరు రాత్రికి రాత్రి సెలబ్రిటీస్ అయ్యే గొప్ప అవకాశం ఇప్పుడు మన సంస్థ కల్పిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మీలో చాలామంది ఒక అపోహ ఉంటుంది, ఇంగ్లీష్ బాగా వస్తేనే సివిల్ సర్వీస్ వస్తుందని. అదేమీ లేదండి. మీ మాతృభాషలో మీరు సివిల్ సర్వీస్ సాధించవచ్చు, మీ మాతృభాషలో మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2016-17 సంవత్సరంలో మనకి రోణంకి గోపాలకృష్ణ గారు, శ్రీకాకుళం జిల్లా అభ్యర్థి, ఒక కుగ్రామంలో పుట్టాడు ఆయన. ఇంగ్లీష్ అంతంత మాత్రంగా వచ్చిన ఒక ఆయన ఇదే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి వచ్చి 9 నుంచి 10 సంవత్సరాలు కష్టపడి ఆయన ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించాడు. అంతకంటే మీరేమీ తక్కువ కాదు కదా, అంతకంటే చాలా ఎక్కువ. అన్నేళ్ళు పట్టకూడదు. డిజైర్ ఉన్నప్పుడు 1-2 ఏళ్ళలోనే మీరు సాధించుకొని మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదో ఈ రోజు ఇక్కడ ఉన్నాం, సరదాగా చేసేసాం, ఇది సరదా మేరకు మాత్రమే. కానీ జీవితం అనేది చాలా గొప్పది. జీవితం అంటే సినిమా కాదు, ఇది నిజ జీవితం. సినిమాలాగా ప్రవర్తిస్తే ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. సినిమా జస్ట్ వాళ్ళు మనకి ఏంటంటారు, జోకర్స్. జస్ట్ మన ఆనందింపజేయడానికి మనం ఇచ్చే 100 రూపాయల్ని తీసుకుంటారు, మనల్ని ఆనందిస్తారు, 2 గంటలు ఉంటారు, పోతారు. కానీ మీరు ఎంతోమంది జీవితాలని, ఎన్నో గ్రామాలను, ఎన్నో రాష్ట్రాలను, దేశాన్ని ఉద్ధరించగలిగినటువంటి రేపటి భావి భారత పౌరులు మీరు. అలాంటి గొప్ప అవకాశాన్ని ఈ సంస్థ ద్వారా మీరు సాధించుకోవాలని నిండు మనస్సుతో మీ అందరిని నేను ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, I2 కానీ లేదా D2 స్టూడెంట్స్ కానీ, ఇంకా D2కి నేను జనరల్గా క్లాస్కి వెళ్ళాల. కానీ ఎట్లాంటి వారైనా అవ్వకపోయినా అందరినీ ఒకే మాదిరిగా కలుపుకుంటూ ముందుకు పోతూ మీ యొక్క విధానాన్ని తీసుకువెళుతున్నందుకు మీ అందరికీ మా యొక్క ఫ్యాకల్టీ తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మన దీపక్ సార్ గారి, అలాగే మీ అందరినీ రాత్రి పగలు కన్న తండ్రిలాగా భావిస్తూ మన రాజేంద్ర సార్ కానీ, అట్లాగనే మనందరికీ సంబంధించినంత వరకు ఈ కాలేజీలో ఉన్నటువంటి మన మెంటర్స్ కానీ, మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా వాళ్ళు తీర్చడానికి 24 గంటలు మీ ముందు నిలబడతా ఉంటారు. వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము ఎంత ఇచ్చినా సరే. ఎందుకంటే 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాళ్ళు మీ ముందు ఉంటారు. కనుక ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా మన యొక్క డిజైన్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రతి పని మనని ఉన్నత శిఖరాలకు నిలబెడుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన యొక్క ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి, అలాగే మీ ముందు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన మన చైర్మన్ సార్ కృష్ణప్రదీప్ సార్ గారికి, అలాగే మన యొక్క శ్రీ భవానీ శంకర్ గారికి, అలాగే వరుణ్ సార్ గారికి మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన విన్న మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఆపుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చేసింది సార్. మోటివేషన్తో అందరిలో పట్టుదల నింపేశాడు. సో ఇది సార్ వర్క్స్ ని జర్నీలో చాలా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాం.